సాధారణంగా ఏవైనా కొన్ని విషయాలు జరిగినప్పుడు ప్రభుత్వం అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు తమ పనులు తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ప్రభుత్వ విభాగాలు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే 2020లో కోవిడ్ వచ్చింది, కరోనా వ్యాప్తి జరిగింది. ఈ సమయంలో ఆరోగ్య శాఖ తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళింది. అలాగే పోలీస్ విభాగం తమ పనులు తాము చేసుకుంటూ వెళ్ళింది. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సాధ్యమైనంత వరకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ వాలంటీర్ల ద్వారా, సచివాలయ వ్యవస్థల ద్వారా ఏ ఇంట్లో కరోనా వ్యాప్తించినటువంటి పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ అందించాలి, ఐసోలేషన్ ఎలా చేయాలి, క్వారంటైన్కి ఎలా పంపాలి, ఇలా అన్ని రకాలైనటువంటివి సమన్వయం చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీటిని స్పెషల్గా ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎవరో వచ్చి మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పి చెప్పాల్సిన పని లేదు, ఆ అవసరం కూడా లేదు. కానీ కొన్ని తోక పార్టీలు ఉంటాయి, అంటే ఊరు పేరు లేనటువంటి చిన్న సన్న పార్టీలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో సాధించేసినట్టు ఒక లెటర్ రాస్తారు. ఈ లెటర్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి సంబంధిత శాఖ మంత్రులు, అధికారుల వరకు అందరి పేర్లు పెట్టి అందరికీ ఒక్కొక్క కాపీ పంపుతారు. దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అంటే, రేపు పొద్దున ఎలాగూ ప్రభుత్వం చర్యలు తీసుకునేది. ఇప్పుడు కోవిడ్ వ్యాపిస్తుంది, ఇతర రాష్ట్రాల్లో పెరుగుతుంది అనగానే ఏపీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, పోలీసు ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రత్యేక కార్యదర్శులు అందరికీ ఒక లేఖ వెళ్ళిద్ది అనమాట. సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు, ఏపీ గవర్నమెంట్ ఎలాగూ కోవిడ్ మీద చర్యలు చేపట్టింది. సో మన రాష్ట్రానికి రాకుండా ఉండటానికి ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, ఎలా అప్రమత్తం అవ్వాలి, అధికారులని అలాగే డాక్టర్లని, వైద్యులని ఇలా అందరు నియమించుకోవటం చేయటం ఇవన్నీ జరుగుతాయి. సో రేపొద్దున ఇవన్నీ జరిగిన తర్వాత అదుగో మేము ఆ రోజు లేఖ రాసి హెచ్చరించబట్టే ఈరోజు ప్రభుత్వం ఇంత చర్యలు తీసుకుంది, ఇదంతా మా వల్లే, ఇది మా ఘనతే అని చెప్పి చెప్పుకుంటుంటారనమాట. సో ఇది సహజంగా ఒక గుర్తింపు లేని, ఊరు పేరు లేని నామాత్ర పార్టీలు చేసేటువంటి పని. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో తానే కీలకంగా వ్యవహరించాడు, 100కి 100% రిజల్ట్ చూపించాడు, ఆయన వల్లే కూటమి ఈరోజు ఈ స్థాయిలో ఉంది అని చెప్పి అప్పట్లో హీరో ఆఫ్ ద 2024 ఎలక్షన్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ స్థాయిలో వ్యవహరించడం అనేది సరైంది కాదు అనేది అటు జనసేన పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ, అటు రాజకీయ విశ్లేషకుల్లోనూ చర్చించుకుంటున్నటువంటి అంశం. ఏంటి అంటే, ఇటీవల పాకిస్తాన్ ఉగ్రదాడి అనంతరం దేశంలో ఎక్కడెక్కడ ఈ ఉగ్రవాద కార్యకలాపాలు, పాకిస్తాన్ సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ ఉన్నారనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించింది. దీంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయని, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారనేది మన దృష్టికి వచ్చింది. ఎప్పుడైతే ఈ విషయం వచ్చిందో, జనరల్గా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు చేయాల్సినటువంటి పని ఏంటి, ఆయన ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు. సో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో సంబంధిత శాఖల అధికారులను పిలిపించుకుని ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేద్దాం అనే దాని మీద వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి. లేదంటే చంద్రబాబుతో చర్చించి చంద్రబాబు ద్వారానే వాళ్ళని సమీక్షకు పిలిపించి ఇద్దరు కూర్చుని మాట్లాడినా తప్పేం లేదు. సో ఇట్స్ క్వైట్ కామన్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని చాలా చీప్గా ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి అంటే, ఈయన కూడా ఒక లేఖ రాయటం, ఏపీ డీజీపీకి, పోలీస్ అధికారులకి లెటర్లు రాయటం. ఏంటి, విజయనగరం జిల్లాలో ఇలా ఒక లీక్ బయటపడింది, సో ఉగ్రవాదులు దేశానికి చాలా ప్రమాదకరం, స్లీపర్ సెల్స్ చాలా ప్రమాదకరం, దీని మీద మీరు తక్షణం చర్యలు చేపట్టాలి, దీనికి సంబంధించి వెంటనే ఆ వ్యక్తికి స్థానికంగా ఉన్నటువంటి సిఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి, దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పి నేను పోలీస్ శాఖను కోరుతున్నాను, దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి, XYZ ఉదాహరణలు ఈయన అన్నీ రాశారని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. సో మ్యాటర్ ఏంటి అంటే, అసలు లేఖ రాయాల్సిన పని ఏంటి, ప్రతిపక్షంలో లేరు కదా మీరు లేఖలు రాయటానికి, మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు నేరుగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వచ్చు, సమీక్షలు నిర్వహించవచ్చు. మీరు రాసినా రాయకపోయినా పోలీస్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుంటూ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసిద్ది. మళ్ళీ విచారణ చేయమని లేఖ రాయటం ఏంటి, ఇది హాస్యాస్పదం కాకపోతే. సో మరి ఇలాంటి చిన్న పార్టీలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం ఏంటి అని చెప్పి అందరూ పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయన ఎప్పుడు నేర్చుకుంటాడో ఏమో.